ప్రపంచంలో మొత్తం మూడు జాతులు కనబడుతున్నట్లు మనం గత వారం చెప్పుకున్నాం. ఒకటి యూదా జాతి, రెండు అన్య జాతి, మూడవది క్రైస్తవ లేక పరిశుద్ధులు. ఈ ముగ్గురే ఉంటూ ఉన్నారు. కాబట్టి యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో మరి వాళ్ళతో యూదా ప్రజలతో నిబంధన చేస్తాడు. కాబట్టి అగ్రిమెంట్ వాళ్ళు వాడి శాసనానికి సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉండదు, లోబడిన అవసరం లేదు. పోతే వాడి శాసనానికి క్రైస్తవులు అన్యులు లోబడవలసి ఉంది. కాబట్టి అన్య జాతి అనే వాళ్ళకి ఈ పూట కావాలి, రేపు సంగతి దేవుడిక, ఈ పూట మేము తినాలి, త్రాగాలి, మేము సుఖంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి అని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాడి శాసనానికి లోబడి దాన్ని అమలు పరుస్తూ ఉంటారు. పోతే ఇంకా మిగిలింది క్రైస్తవుడు అంటే ఈనాడు దేవుని మందిరానికి వెళ్లే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాడు అని 3 వారాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిశుద్ధ లేఖనంలో నుండి మనకు తెలియచేశాడు. పరిశుద్ధుడు అనేవాడు యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడినంత మాత్రాన పరిశుద్ధుడు, కడగబడిన తర్వాత పరిశుద్ధుడే. కానీ వాక్యానుసారంగా ఎవరైతే వద్దు అన్నది మాని చేయమన్నది ఎవరైతే చేస్తూ ఉంటారో వారిలో వెలుగుంటుంది. చీకటి వాని యందు ఎంత మాత్రమును ఎక్కడుందా మాట అంటే యోహాను సువార్తలో అనుకుంటాను. ఒకసారి రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం అనుకుంటాను. 1వ అధ్యాయములో మనము చదువుకుంటే 4వ వచనంలో 3వ వచనంలో 1:3 కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనంలో నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వెలుగు దేవుని వాక్యం అనే వెలుగు ఎల్లప్పుడూ మనలో ఉండాలి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం గైకొనాలి. వద్దు అంటే దాన్ని వెంటనే మానేయాలి. అదే మనలో వెలుగు. లేకుంటే అది చెయ్యొద్దు అన్న దాన్ని మనం దాన్నే పర్టికులర్ గా చేస్తూ ఉంటే మనలో వెలుగుండదు, చీకటి ప్రవేశిస్తుంది. చీకటి దాని అంతం వీని కాళ్ళు చేతులు కట్టి బయట చీకట్లో వెలుపడి పడివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటుంది అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి మనం అజాగ్రత్తగా మనం నిర్లక్ష్యంగా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించడానికి ఈ క్రైస్తవ జీవితం ఒప్పుకోవట్లేదు. కాబట్టి పరిశుద్ధుడు అనేవాడు ఎవడు అంటే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు నెరవేర్చేవాడు. యేసు కొరకు తన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకాన్ని సిద్ధంగా ఉంచిన యేసు కొరకు ఎవరైతే అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా తన ప్రాణాన్ని ద్వేషించేవాడు ఎవడైతే ఉంటాడో వాడే పరిశుద్ధుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధుల్ని అబద్ధ ప్రవక్త వాడు బలవంతం చేస్తాడు. ఏ విషయాల్లో బలవంతం చేస్తాడు? ముఖ్యంగా 2 విషయాల్లో బలవంతం చేస్తాడని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏంటి అంటే యాంటీ క్రైస్ట్ యొక్క బొమ్మను చేసుకొని ప్రతి ఇంటిలో పెట్టుకొని వాడికి ఏం చేయాలి? సాగిలపడి నమస్కారం చేసి వానికి మ్రొక్కాలి అని వాడు ఏం చేస్తాడు? బలవంతం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువును కూడా వాడు ఏం చేశాడు? 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి యెరూషలేముకు వెళుతుంటే మార్గ మధ్యలో ఎదుర్కొని వెళ్లి ఎత్తైన కొండకి తీసుకుని వెళ్లి ఆ కొండ మీద నుండి లోక రాజ్యాలన్నీ కూడా చూపించి ఇవన్నీ నా వశంలో ఉన్నాయి, ఇవన్నీ నీకు ఇస్తాను, కాబట్టి నీవు ఒక్కసారి సాగిలపడి నాకు మ్రొక్కు అని యేసు ప్రభువును వాడు ఏం చేశాడు? అక్కడ బలవంతం చేశాడు. ఇంకా ఎవరు చేశారు బలవంతం అంటే యూదా ప్రజలను వాడు బలవంతం చేశారు. అనేకులు నెబుకద్నెజరు నిలబెట్టించినటువంటి ఆ యొక్క వాడి దేవత యొక్క బొమ్మకు ప్రతి ఒక్కరూ మొక్కారు సాగిలపడి. కానీ 3 బాలురు మాత్రం యవనస్తులు వాళ్ళు ఎంత మాత్రం మేము మ్రొక్కం సాగిల పడమ కాక సాగిల పడము, మేము నమస్కారం చెయ్యము కాక మేము చెయ్యము, మా ప్రాణాలని మా శరీరాలని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావా చేసుకో అని వాళ్ళు ఖరాఖండిగా చెప్పినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా అతి త్వరలోనే యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షం కాబోతున్నాడు. వాడికి అసిస్టెంట్ గా అంటే అబద్ధ ప్రవక్త వాడికి అసిస్టెంట్ గా ప్రపంచమంతా తిరిగి వాడిని ప్రమోట్ చేయబోతూ ఉన్నాడు. కాబట్టి అతి సమీప దినాల్లో మనం ఉంటున్నాం. మనం ఎంటర్ కాబోతున్నాం ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో. కాబట్టి ఈ వాక్యం మనకు తెలిసి ఉండాలి, బాగా తెలిసి ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలారా నిశ్చయముగా వాడు ఏం చేస్తాడు అంటే పరిశుద్ధుల్ని బలవంతం చేస్తాడు. ఏమని బలవంతం చేస్తాడు? 2 రకాలైన వాటిల్లో మొట్టమొదటిది ఏంటి అంటే వాడికి యాంటీ క్రైస్ట్ కి, తనకు కాదు, అబద్ధ ప్రవక్త కాదు, యాంటీ క్రైస్ట్ కి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సాగిల బొమ్మ చేసుకొని ఇంట్లో పెట్టుకొని వాడి ప్రతిమను, ఎందుకంటే వాడి ప్రతిమకు వీడు ప్రాణం ఇస్తాడు, అబద్ధ ప్రవక్త ప్రాణం ఇస్తాడు. అది ప్రతి ఇంట్లో ఆ బొమ్మ ప్రాణం ఉంటుంది. కాబట్టి నువ్వు నాకు సాగిలపడు, నువ్వు నాకు మ్రొక్కో, నువ్వు అలా చేస్తేనే
నేను నీకు ఈ రేషన్ పని ఇవన్నీ కూడా ఇప్పిస్తానని చెప్పేసి అది కూడా బలవంతం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజుకి వాళ్ళకి రేషన్ పని కావాలంటే అది స్టాంప్ కొట్టాలి. ఆ బొమ్మ, ఆ విగ్రహం, దానిలో జీవం ఉంటుంది, ప్రాణం ఇస్తాడు అబద్ధ ప్రవక్త. కాబట్టి ఆ ప్రకారంగా రెండవదిగా ఏంటి అని మనం చూసినట్లయితే 666వ ముద్ర ప్రతి ఒక్కరి కుడి చేతి మీదనైనా కానీ, ప్రతి ఒక్కరి నొసట మీదనైనా కానీ వేయించుకోవాలి అని ఎక్కడుందా మాట అంటే 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుదామండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనములో 16వ వచనము నుండి, కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ ఎవరెవరు అని కాదు, అందరూ, వాడు ధనవంతుడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఎవడైనా సరే, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ వారు తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి మీదైనను ముద్ర వేయించుకోవాలనుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు కొనటానికి అమ్మటానికి మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు, వారిని బలవంతం చేస్తున్నాడు అని ఈ భాగంలో మనము చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే 2 రకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఒకటేమో 666వ ముద్ర కదండి. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ బైబిల్లో అంటే 613వ అధ్యాయము 17వ వచనంలో 666వ ముద్ర అది ఎక్కడ వేయించుకోవాలి? కుడి చేతనైనను నొసటి ఎందైనను వాడు వేయించుకోవాలి. ఏంటి ఆ ముద్ర? ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను, మృగము అంటే యాంటీ క్రైస్టు పేరైనను లేక యాంటీ క్రైస్టు పేరున ఉన్నటువంటి సంఖ్య అయినను వేయించుకోవాలి వాడు అని బలవంతం చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే 666వ ముద్ర 2 రకాలైనటువంటి ముద్రలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటి ముద్ర ఏంటి? ఒక ముద్రేమో చెప్పండి, యాంటీ క్రైస్టుకు సంబంధించినటువంటి ముద్ర. అంటే వాడి పేరు గల సంఖ్య కానీ, వాడి పేరు కానీ ఆ ముద్ర ఉంటుంది. ఈ మధ్యకాలం న్యూమరిక్ అని ఒక 4-5 సంవత్సరాల క్రితం బాగా వేగవంతంగా టెలివిజన్ లో కనబడేవాళ్ళు. అక్కడక్కడ హోటల్లో ఉండి వాళ్ళ పేరు మార్చుకుంటే, వాళ్ళ అంకె ఒక్కటి మార్చుకుంటే ఆ పేరు కనుక మార్పు కనుక చెందినట్లయితే వాడికి దరిద్రం పోద్దని, వాడికి ఆశీర్వాదాలు వస్తాయని కోకొలలుగా వచ్చారు. మరి అది కూడా నిజం కావచ్చేమో మరి తెలియదు. ఎందుకంటే దేవుడు కూడా పేర్లు కొన్ని బైబిల్ గ్రంథంలో మార్చాడు. అంటే జీవితం మారినప్పుడు పేర్లు మార్చాడు. పుట్టుకతో తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు జీవితం మారిన తర్వాత దేవుడు ఆ పేరును మార్చాడు. కొంతమందికి పుట్టక ముందే దేవుడే చెప్పాడు ఫలానా పేరు పెట్టు అని. ఆ పేరును మార్చనవసరం లేదు, దేవుడే పెట్టిన పేరు కాబట్టి మార్చనవసరం లేదు. యాకోబు అనేది తల్లిదండ్రులు పుట్టుకతో పెట్టినటువంటి పేరు. కానీ దేవుడు అతని యబ్బోకు రేవు దగ్గర అతని బ్రతుకు మారినప్పుడు, అతని బ్రతుకును గురించి రిపెంట్ అయి పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని పెరుగులాడినప్పుడు ఆయనకి ఇశ్రాయేలు అనే పేరు పెట్టినట్లు మనం చూస్తున్నాం. అబ్రాము అనే పేరుని దేవుడు అబ్రహాముగా మార్చినట్లు, శారై అన్న పేరుని శారాగా మార్చినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి వాడి సంఖ్య, పేరు కలిగినటువంటి సంఖ్య, ఆ ముద్ర వేయించుకోవాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ ముద్ర ఏంటి? ఒకటేమో అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ముద్ర. రెండవ ముద్రేమో దేవుని ముద్ర కదండి. గత వారం మనం చదువుకున్నాం, అక్కడకు మనము రీచ్ కాలేకపోయాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1-8 వచనాలు మరలా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1-8 వచనాలు. అటు తర్వాత చదివేటప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలబడి భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వేసుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర అండర్లైన్ చేసుకోండి. దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ దేవుని ముద్ర కలిగినటువంటి ఈ దూత ఏమంటున్నాడంటే, మేము మా దేవుని దాసుల నొసళ్ళ యందు, మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు, ఎక్కడండి? నొసళ్ళ యందు ముద్ర వేయు వరకు భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యోధా గోత్రంలో ముద్రింపబడ్డ వాళ్ళు ఎంతమంది? 12,000 మంది. రూబేన్ గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేర్ గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్య గోత్రంలో
12,000 మంది, షిమియోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది, జబులూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరి అని ఈ భాగంలో మనము చదువుకుంటా ఉన్నాం. మొత్తం యాకోబు 12 కుమారులు, ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 మంది రక్షించబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. 12 × 12,000 1,44,000 మంది రక్షణ పొందారు. రక్షణ పొందిన వారి నొసట మీద దేవుడు ఒక దేవదూతను పంపించి వారి నొసట దేవుని ముద్రను వేయిస్తూ ఉన్నాడు. రక్షించబడినటువంటి వారి జీవితంలో దేవుడు తన ముద్రను వేస్తాడు, ఒక స్టాంపు వేస్తాడు. ఇతడు నాకు చెందినవాడు, ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈమె నాకు చెందిన వాళ్ళు, నా సొంతం, నా సొత్తు అన్నట్లుగా ఆయన ఏం చేస్తా ఉంటాడు, నిజమైనటువంటి మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ ఎవరైతే పొందుతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు దేవుని ముద్రను వాళ్ళ నొసట వేస్తాడు అని మనం చూస్తా ఉన్నాం. ఏ ముద్ర అది అంటే దేవుని ముద్ర. ఎవరు వేస్తారు? ఇక్కడైతే దేవదూత వేశాడు. ఆ దేవదూతకి దేవుని ముద్ర ఉంది. దేవుని ముద్ర కలిగినటువంటి దేవదూత రక్షించబడినటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాలలో నుండి ఒక్కొక్క గోత్రంలో 12,000 మందికి దేవుని ముద్రను, కానీ అన్యుల్లో నుండి రక్షణ పొందినటువంటి నీకు నాకు మనకు ఎవరు ముద్ర వేస్తారు మన నొసట అని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి, ఎఫెసీ 4:30లో మనము చదువుకుంటే దేవునికి మహిమ. ఏమండి, విమోచన దినము వరకు, దేవుని పరిశుద్ధాత్మ విమోచన దినము వరకు దేవుని యందు మీరు ఏం చేయబడ్డారు? ముద్రింపబడి ఉన్నారు కదండి. విమోచన దినము అంటే ఏ రోజు అది? విమోచన దినం అంటే ఏ రోజు అండి అది? అంటే ప్రభు వచ్చినప్పుడు సమాజంలో నుండి పరిశుద్ధులు లేపబడిన తర్వాత బ్రతికినటువంటి పరిశుద్ధులు బాహ్య శరీరం మార్పు చెందుతుంది. ఈ బాహ్య శరీరం మార్పు చెంది మహిమా శరీరం ధరించుకున్నప్పుడే అదే విమోచన దినం, అదే నిజమైనటువంటి రక్షణ దినం. రక్షణ మనం పొందినప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి మనం బాప్తిసం పొందిన రోజున మనకు రక్షణ వస్తుంది. అది ఒక మెట్టు మాత్రమే. మనం ప్రతిరోజు దేవుని రక్షణించిన దేవుని స్తుతిస్తూ వాక్యమును బట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు మెల్లమెల్లగా ఎదుగుతూ ఉండాలి, రక్షణలో ఎదుగుతూ ఉండాలి. పేతురు అంటాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, అది కల్మషము లేనటువంటి పాలు అనే వాక్యము వలన మీరు ఎదుగు నిమిత్తము అని అంటాడు. పాలు అంటే ఈ దేవుని వాక్యం, చుంటి తేనెలు అంటే దేవుని వాక్యం, క్రొవ్వు మెదడు అంటే దేవుని వాక్యం, శ్రేష్టమైన ద్రాక్షరసం అంటే దేవుని వాక్యం, బలమైన ఆహారము అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము ద్వారా రక్షణలో మనము ఒక్కొక్క మెట్టు ఏం చేస్తూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, దాన్ని మనము జారిపోకుండా గట్టిగా పట్టుకొని, ఒకవేళ మనకు మరణం తటస్థించిందా ఆ క్షణం వరకు, చనిపోయేంత వరకు మనము ఈ పరిశుద్ధత, నీతి, రక్షణ, విశ్వాసం ఇవన్నీ కూడా గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ మనం చనిపోలేదా, ప్రభు వస్తున్నాడా, ప్రభు వచ్చే ఆ మధ్యాకాశాలు ఎదుర్కొనేంత వరకు మనం ఏం చేయాలి? మనం కలిగినటువంటి ఈ పరిశుద్ధత, నీతి, యథార్థత, రక్షణ, విశ్వాసం అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకుంటూ ఉన్నప్పుడు అది విమోచన దినం. బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో, రోమాపత్రిక 8వ అధ్యాయములో మనం 23వ వచనంలో చదువుకుంటే, 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన శరీరము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు. ఇక్కడ విమోచన, దేవుడు మనల్ని ఎంతవరకు ముద్రించాడని అక్కడ ఎఫెసీ 4:30లో మనం చదువుకున్నాము. అంటే విమోచన దినం వరకు. మనకు విమోచనప్పుడు ఈ శరీరం మార్పు చెందినప్పుడే, మన మహిమా శరీరం దాల్చినప్పుడే మనకు విమోచన. కాబట్టి ఆ రోజు వరకు దేవుడు మనల్ని ఏం చేశాడంట? ముద్రించాడు. ఏ ముద్ర అది? దేవుని ముద్ర. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకుంటే, 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరేం చేయబడ్డారంటాడు? ముద్రించబడ్డాడు. ఏ ముద్ర ఇది? దేవుని ముద్ర. యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ బాప్తిసం పొందిన రోజున దేవుడు ఈ వ్యక్తి నాకు చెందినవాడు, నాకు మాత్రమే చెందినవాడు. 23వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నాకు కాపరి, నాకు మాత్రమే కాపరి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు అంటాడు, ఇదిగో నా దేవుడు, ఇంగ్లీష్ లో బాగుంటుంది, నా దేవుడు తన మహిమైశ్వర్యములో నుండి మీ ప్రతి అక్కరతను తీర్చును, నాకు మాత్రమే చెందిన దేవుడు, నాకు మాత్రమే చెందిన కాపరి
అని భక్తులు మాట్లాడుతూ ఉంటారు. షోలమిత్ ఏమంటుంది చెప్పండి? అతడు ప్రియుడు నావాడు, నేను అతనికి, అతడు నాకు మాత్రమే సొంతం అన్నట్లు మరి దేవుడు కూడా ఎవరైతే పాపముల నుండి విడుదల విమోచన పొంది యేసు పరిశుద్ధ రక్తం చేత కడగబడ్డారో తండ్రి అయిన దేవుడు వాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? తన ముద్రను పరిశుద్ధాత్మ ద్వారా ముద్రిస్తూ ఉన్నాడు. చూసారా? ఒకటేమో ఎన్ని ముద్రలు ఉన్నాయండి? ఒకటేమో యాంటీ క్రైస్ట్ కు చెందినటువంటి వాడు, వీడు నావాడు, నాకు చెందినవాడు అని వాళ్ళ మీద ముద్ర వేస్తాడు వాడు. కానీ రెండవ ముద్ర దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తి నాకు చెందినటువంటి వాడు కదండి. యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో మరుక్షణం కాదండి, అదే క్షణం సేమ్ యాంటీ క్రైస్ట్ ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడంటే సేమ్ అదే క్షణంలో పరలోకములో టేకాఫ్ తీసుకొని ఇద్దరు మరి సాక్షులు భూమి మీద యెరూషలేము పట్టణంలో ల్యాండ్ అవుతారు. వాళ్ళు పాత నిబంధన ప్రవక్తలు ఇద్దరు సాక్షులు. వాళ్ళు 1260 రోజులు భూమి మీద వాళ్ళు ఉంటారు. యెరూషలేము పట్టణాన్ని హెడ్ క్వార్టర్ గా తీసుకొని అక్కడి నుండి పాత నిబంధన ప్రవక్తలు ప్రపంచమంతా కూడా యేసు సువార్తను గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే నిజమైన పరిశుద్ధులు రివైవల్ వస్తుంది వాళ్ళ మీదకి. దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తాడు, ఉజ్జీవింపబడుతుంది ఆనాటి సంఘం. కడవరి సంఘము ఆ ఇద్దరు సాక్షులు చెప్పే ఆ సువార్త వలన, యేసును గూర్చిన మాట వలన సంఘమంతా ప్రపంచమంతా టెలివిజన్ లో లైవ్ కాస్ట్ జరుగుతూ ఉండగా అందరూ చూసి వాళ్ళ ప్రాణాలను ఎంత మాత్రం వాళ్ళకు ప్రియంగా ఎంచకుండా 666 ముద్ర వేయించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి జరిగి వాళ్ళు ఎక్కడ లేని ధైర్యం పొంది వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళ సువార్త విని ఆ ఇద్దరు పాత నిబంధన ప్రవక్తలు సువార్త ప్రకటిస్తూ ఉంటే యెరూషలేము పట్టణంలో ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి ఇజ్రాయేలు 12 గోత్రాల్లో నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఆ క్షణం వరకు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని చంపినటువంటి వాళ్ళు ఆ ఈ పాత నిబంధన ఇద్దరు ప్రవక్తలు యెరూషలేమును హెడ్ క్వార్టర్ గా చేసి సువార్త యేసు రక్షకుడు అని ప్రకటిస్తూ ఉంటే ఆ 12 గోత్రాల ఇజ్రాయేలు ప్రజల్లో నుండి ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 మంది రక్షించబడి వాళ్ళు కూడా దేవుని ప్రవక్తలుగా మార్చబడతారు. వాళ్ళు కూడా 1260 రోజులు వాళ్ళు కూడా ప్రవచిస్తూ ఉంటారు యెరూషలేములో ఉండి. దేవునికి మహిమ కలుగును గాక. అటు పాత నిబంధన ఇద్దరు ప్రవక్తలు, ఇటు 144,000 మంది రక్షణ పొందినటువంటి 12 గోత్రాల వాళ్ళు ఆ ప్రవచనాలు ప్రవచిస్తూ ఉండగా దేవుని మాటలకు వచ్చి ప్రపంచమంతా లైవ్ టెలికాస్ట్ చూస్తున్నటువంటి సార్వత్రిక పరిశుద్ధ సంఘం ఉజ్జీవింపబడుతుంది. ఎక్కడ లేనటువంటి ధైర్యం కలుగుతుంది. యాంటీ క్రైస్తుని అబద్ధ ప్రవక్తని వాళ్ళు ఎదిరిస్తూ ఉంటారు. నువ్వు చంపుకుంటావా చంపుకోనని వాళ్ళు రొమ్ములు విరిచి వాళ్ళు ఎదురుగా నిలబడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యచకితులైపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో నిజంగా అంటే 1260 రోజులు వాళ్ళు ప్రవచిస్తారండి. ఆ ఇద్దరు ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు. అంటే 42 నెలలు, అంటే మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళు. ఆ తర్వాత దేవుడు అబద్ధ ప్రవక్తకు యాంటీ క్రైస్ట్ కి ఆ ఇద్దరు పాత నిబంధన ప్రవక్తలను, ఇద్దరు సాక్షులను చంపటానికి దేవుడు అనుమతిస్తాడు. వాళ్ళ శవాలు యెరూషలేము పట్టణంలో 3.5 రోజుల వరకు అలా ఉంటాయి. వాళ్ళు పాతి పెట్టినెవరో ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు పంపించుకుంటా ఉంటారు. వాళ్ళు చనిపోయినందుకు ప్రజలందరూ కూడా సంతోషిస్తారండి. 3.5 రోజుల తర్వాత ఆ ఇద్దరు సాక్షులు కూడా సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంటే, వధువు సంఘం 1260 రోజున ఎత్తబడుతుంటే వాళ్ళు కూడా ఏం చేయబడుతున్నారు? ఎత్తబడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు సాక్షులతో పాటు యోధా ప్రజల్లో రక్షణ పొందారే 144,000 మంది, వాళ్ళు కూడా ఈ పరిశుద్ధులతో పాటు సంఘంతో పాటు పరలోకానికి కొనుపోబడి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసిన రీతిగా యోహాను వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారయ్యా అంటే నాకు తెలియదు నాయన, నేను కూడా ఇది ఫస్ట్ టైం మరి కాబట్టి అని అంటుంటే వీళ్ళు మహాశ్రమల నుండి ఇదిగో తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కొని తెల్లని వస్త్రాలతో వచ్చిన వాళ్ళు అంటారు. సార్ సంఘముతో పాటు ఎవరు ఉండబోతున్నారు? ఆ ఇద్దరు ఎవరు? పాత నిబంధన ప్రవక్తలు. వాళ్ళు ఎవరో రాబోయే రోజుల్లో మనము ధ్యానించుదాం, దేవుని స్తోత్రం. వాళ్ళతో పాటు 144,000 మంది యూదుల్లో నుండి రక్షించబడినటువంటి వారు అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లెక్కింప శక్యము కానిటువంటి గొప్ప సమూహం కనబడుతుంది చూసారా దేవుని సింహాసనం ఎదుట కదండి. ఎక్కడున్నారు వీళ్ళంతా? పరలోకానికి కొనుకోబడి విశుద్ధులు ప్యూరిఫై చేయబడిన సంఘం అది కదండి. ఆదా మొదలుకొని ఆ క్షణం వరకు ప్రభు కోసం ప్రాణం పెట్టినటువంటి వా, ప్రభులో జీవించి ప్రాణాలు విడిచిన వా, పరిశుద్ధత కలిగినటువంటి వా, వారితో పాటు ఇంకెవరున్నారు? ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఇంకెవరున్నారు?
12 గోత్రాలు రక్షణ పొందినటువంటి 1,44,000 మంది కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారట? దేవుని సింహాసనం ఎదుట, వారు మహిమగల సింహాసనం ఎదుట నిలబడి ఇదిగో వాళ్ళు ఏమని కీర్తిస్తున్నారు? మా రక్షణ కొరకై, మా రక్షణకై తండ్రి అయిన దేవా, కుమారుడు అయిన దేవా, నీకు మహిమ, స్తోత్రం, ఘనత, ప్రభావము కలుగునుగా. కానీ ప్రభునామాన్ని వాళ్ళు ఘనపరుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కోటాను కోట్ల మంది దేవదూతలు, 24 పెద్దలు కదండి, 4 జీవులు, వాళ్ళందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అయితే మనం చదువుకున్నాం ఇప్పుడు ఒక వాక్యం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 8 వచనాలలో. ఈ 8 వచనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దాను గోత్రం అనేది మనకు కనబట్టలా. ఏ గోత్రం కనబట్టలేదు? దాను గోత్రం అనేది కనబట్టలా. మరి 12 గోత్రాలు ఇక్కడ లెక్కించబడ్డాయి కదా. 12 గోత్రంలో దాను గోత్రము ఉండవలసిన చోట దాను గోత్రం లేదు. దాన్ని దేవుడు తొలగించి వేశాడు. ఆకాశము క్రింద వాడి పేరు ఉండకుండా వాడి గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు? తుడిచివేశాడు. తుడిచివేసి ఆ స్థలంలో ఎవరి గోత్రం పెట్టాడు? మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 8 వచనాలలో మనష్షే గోత్రం పెట్టాడు. మనష్షే యోసేపు కుమారుడు కదండి, అంటే యాకోబుకు మనవడు. దేవునికి మహిమ కలుగును గాక. దాను ఉండవలసిన చోట దానును తుడిచివేశాడు ఆకాశం క్రింద వాడి గోత్రం లేకుండా. అక్కడ యోసేపు జ్యేష్ఠ కుమారుడైనటువంటి మనష్షే గోత్రాన్ని దేవుడు అక్కడ ఉంచినట్లు మనము చూస్తా ఉన్నాం. కారణం ఏంటి అని మనం చదువుకుంటే, సొలొమోను కాలంలో సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసినటువంటి 3వ రాజు. మొదటి రాజేమో సౌలు, 2వ రాజేమో దావీదు, 3వ రాజేమో సొలొమోను. ఈ ముగ్గురు మాత్రమే 40 సంవత్సరాలు 12 గోత్రాలను పరిపాలన చేశారు. సొలొమోను రాజుగా ఉన్న కాలంలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలన్నీ కూడా, హేయమైన కార్యాలు, దేవుడికి రోత అసహ్యం అనుకున్న కార్యాలన్నీ కూడా వాడు చేస్తూ వచ్చాడు. చివరికి ఆ కాలంలో సొలొమోను యొక్క రాజ్యంలో వ్యక్తి పనులు చేసే వాళ్ళ మీద అధికారిగా యెరోబాము అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ యెరోబాము సొలొమోను రాజు మీద తిరుగుబాటు చేసి ఐగుప్తు దేశానికి పారిపోయి అక్కడ ఫరో రాజు యొక్క భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకొని సొలొమోను చనిపోయేంత వరకు వాడు అక్కడే నివాసం ఉన్నాడు ఐగుప్తు దేశంలో. ఇప్పుడు సొలొమోను చనిపోయాడు అన్న వార్త విని యెరోబాము తిరిగి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ కంట్రీకి వచ్చాడు. వచ్చేసరికి దేవుడు సొలొమోను చేసినటువంటి పాపాన్ని బట్టి ఇశ్రాయేలు 12 గోత్రాలలో 10 గోత్రాలు లాగి యెరోబాముకి ఇచ్చి ప్రవక్త ద్వారా దేవుడు అతన్ని అభిషేకింపజేసి ఇశ్రాయేలు 10 గోత్రాల మీద వాడిని రాజుగా చేసినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో తేటగా చూస్తూ ఉంటాం. అంటే సొలొమోను దాసుడైనటువంటి యెరోబాముకేమో 10 గోత్రాలు, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకేమో 2 గోత్రాలను, ఇలా సాగిపోతా ఉంది. అయితే ఈ యొక్క సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము యెరూషలేము పట్టణాన్ని హెడ్ క్వార్టర్ గా చేసుకుని, రాజధానిగా చేసుకుని, ఆయన సింహాసనాన్ని అక్కడే వేసుకొని అక్కడి నుండే పరిపాలన చేస్తున్నాడు. అయితే దేవుని ఆలయం, టెంపుల్, మందిరం ఎక్కడుంది? యెరూషలేము పట్టణంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు యెరూషలేము పట్టణంలో దేవుని మందిరం ఉంది. బలులు, నైవేద్యాలు, అర్పణలు ఎక్కడ జరగాలి? దేవుని మందిరంలోనే జరగాలి. కాబట్టి ఇప్పుడు ఇదంతా చూస్తున్నటువంటి యెరోబాము ఏం చేశాడంటే, ఇదిగో ఈ 10 గోత్రాలు, దేవుడు నాకు లాగిచ్చినటువంటి ఈ 10 గోత్రాలు కూడా యెరూషలేముకు వెళ్ళి అక్కడ దేవుని ఆలయంలో అర్పణలు, బలులు, నైవేద్యాలు అర్పిస్తారేమో. కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే యెరూషలేము పట్టణానికి నా యజమానుడి కుమారుడైనటువంటి రెహబాము మీదకి వీళ్ళ హృదయాలు మళ్ళీ నన్ను చంపి వీళ్ళందరూ కూడా రెహబాము వశంలోనికి వెళ్ళిపోతారేమో అనుకుని దేవుడు సెలవు లేకుండా ఎవరైనా ఏదైనా చేయగలుగుతారండి? దేవుడే కదా వాడికి లాగిచ్చింది 10 గోత్రాలని. అటువంటి గొప్ప దేవుని కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించకుండా వాడు ఏం చేస్తున్నాడు? చివరికి 2 బలిపీఠాలు చేయించాడు. ఒకటేమో బేతేల్లో పెట్టాడు, రెండవదేమో దానులో పెట్టాడు. ఈ 2 పెట్టి అక్కడ ఆ 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో ప్రజలారా, మీరందరూ అంత దూరం వెళ్లి యెరూషలేములో బలులు అర్పించడం కంటే ఇదిగో మీ కొరకు నేను ఇక్కడ 2 బలిపీఠాలు సిద్ధపరిచాను. మీ బలులు, మీ అర్పణలు, మీ నైవేద్యాలు మీరు అర్పిస్తే బేతేల్లోనైనా అర్పించండి, లేకుంటే దానులోనైనా అర్పించండి అంటే 2 గోత్రాలు ముందుకొచ్చాయి. ఏంటేంటి అది అంటే, యోసేపు చిన్న కుమారుడైనటువంటి ఎఫ్రాయిము గోత్రం. వాడు కూడా ఎవరు అంటే యాకోబుకు మనవడే, కొడుకు కాదు వాడు, మనవడే. ఎఫ్రాయిము గోత్రం ముందుకు వచ్చింది. రెండవదిగా దాను గోత్రం ముందుకు వచ్చింది. ఈ సన్నివేశాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇంతవరకు మనం చెప్పుకున్న రాసుల మొదటి గ్రంథం
12వ అధ్యాయం 25వ వచనం నుండి మనం త్వరగా ఇంకా 4 నిమిషాలు మనం ముందు చూడండి. 12వ అధ్యాయం మొదటి రాసుల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుంటే 25 నుండి తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణం కట్టించి అచ్చట కాపురముండి అక్కడి నుండే బయలుదేరి పెనీయేలు కట్టించాడు. ఈ జనులు ఏ జనులు? 10 గోత్రాల జనులు, ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజలు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకై ఎక్కిపోవచ్చుండిని ఎడల ఈ జనుల హృదయం యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగుతారేమో. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునద్దుకు మరలా చేరుతారు. రాజ్యం మరలా దావీదు సంతతి వారు దగును అనుకుని యెరోబాము తన హృదయమందు తలంచి ఏం చేశాడు? వాడి ఆలోచన, మానవ ఆలోచన మట్టి బొర్ర. వాడు ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు చాలా కష్టం. ఇశ్రాయేలు వాళ్ళరా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు. చూసారా, వాడంత మూర్ఖుడండి. 10 గోత్రాలు యజమానుడి చేతిలో నుండి 10 గోత్రాలు రాజ్యాన్ని లాగి వీడొక దాసుడు, వీడొక పనివాడు. దాసుడికి యజమానిని పోస్ట్ అప్పగిస్తే, పరిపాలన ఆధిక్యాన్ని అప్పగిస్తే వాడేం చేస్తున్నాడు? ప్రజలు అటు వెళతారేమో, నన్ను చంపుతారేమో, నా యజమానుడు వశమవుతారేమో. కాబట్టి ఇలా మట్టి బుర్రను ఉపయోగించకూడదు. మన మానవ బుర్ర స్థలంలో దేవుని యొక్క ఆలోచన కదండి పెట్టి, ప్రభువా ఇదిగో నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు అంటే, అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ఎందులోనూ అడుగు పెడితే అందులో గొప్ప విజయం చూస్తూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. వీడేం చేస్తున్నాడు? ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి 28వ వచనంలో జనులు పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు చాలా కష్టమయ్యా. ఇశ్రాయేలు వాళ్ళరా, ఐగుప్తు దేశంలో మేము రప్పించిన మీ దేవుడు. వీడికి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? వీడికి రాజ్యం ఇచ్చింది ఎవరు? వీడిని రాజుగా చేసింది ఎవరు? ఎక్కడో దాసుని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెట్టింది ఎవరు? అట్టి దేవుడిని వదిలిపెట్టి వీడేమంటున్నాడు? ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి, ఒకటి బేతేలునందు ఒకటి దానునందు ఉంచెను అని మనం ఈ భాగంలో చదువుకుంటా ఉన్నాం. దేవుని పిల్లలారా, ధర్మశాస్త్ర గ్రంథంలో ఇటువంటి వాళ్ళు ఉంటారని దేవుడు ముందుగానే ఏం చేశాడంటే, మీ తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశకాండం అక్కడ మనం చదువుకుంటే 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చదువుకుంటే దేవుడు ధర్మశాస్త్రంలో కట్టడి విధించాడు. నేనే రోషము గల దేవుడును, నన్ను విడిచి విగ్రహారాధన తట్టు ఎవడైనా కనుక మళ్ళినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న శాపవాక్యాలన్నీ కూడా వాడి మీదకి వస్తాయి, వాడి కుటుంబం మీదకి వస్తాయి. అంతేకాదు, ఆకాశము క్రింద వాడు ఉండకుండా వాడి గోత్రం, వాడి వంశాన్ని నేను తుడిచివేస్తాను అని దేవుడు ముందుగానే తెలియచేసే రీతిగా ఇక్కడ దేవుడు ఏం చేశాడు? రక్షణ పొంది పరలోకంలో చేరే ఆ గోత్రకర్తల్లో దాను గోత్రం అనేది లేకుండా వాడు నిలబెట్టినటువంటి ఆ విగ్రహారాధనకి, ఆ బలిపీఠాలకి దాను ముందుకొచ్చాడు, ఎఫ్రాయిము ముందుకొచ్చాడు. ఎఫ్రాయిము గోత్రం ఎందుకు లేకుండా వాడి అన్న అయినటువంటి మనష్య గోత్రాన్ని పెట్టాడు కదండి. చివరికి ఈ ఇద్దరు గోత్రాలు కూడా ఒకప్పుడు ఎఫ్రాయిమును పట్టుకొని దేవుడు అన్నాడు, వాడు నా జ్యేష్ఠ కుమారుడు, నా ముద్దుల కొడుకు, వాడు నాకు ఇష్టమైన కుమారుడు అన్నవాడు చివరికి వీడు ఎవరనూ తిప్పివేయలేని అప్పము వంటి వాడు కదండి. అప్పం గురించి మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అప్పము ఏదైనా దోషం ఉందనుకోండి, అది ఒక కల్లే మనం వేసాం, ఆ పెనము మాడతా ఉంది, దాన్ని ఏం చేయాలి? దాన్ని తిప్పివేయాలి మరలా. ఇటేమో మాడిపోతుంది, ఎవరు తిప్పకపోతే ఒక ప్రక్క వన్ సైడ్ మాడిపోతుంది, ఇంకొక ప్రక్క ఏమో పచ్చిగా పిండిగా ఉంటుంది. అది మాడితే తినడానికి పనికిరాదు, అది పచ్చిగా పిండిగా ఉంటే తినడానికి పనికిరాదు. ఎఫ్రాయిమును గురించి దేవుడు కన్నీరు కారుస్తూ వాపోతూ అంటున్నాడు, వీడు ఎవరినో తిప్పివేయలేని. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దానును దేవుడు ఆకాశము క్రింద ఉండకుండా వాడి గోత్రాన్ని తుడిచివేశాడు. దేవుడికి అన్నిటికంటే రోషం, నేనే దేవుణ్ణి, నన్ను తప్ప వేరే దేన్ని విగ్రహంగా పెట్టుకుని పూజించిన వాడి గోత్రాన్ని తొడిగివేస్తానంటున్నాడు. దేన్నైనా క్షమిస్తాడేమో, కానీ విగ్రహారాధన చాలా మందికి ఈరోజు క్రైస్తవుల్లో భార్య ఒక విగ్రహంగా ఉంటుంది, భర్త ఒక విగ్రహంగా ఉంటున్నాడు, పిల్లలు ఒక విగ్రహంగా ఉంటున్నారు, తల్లిదండ్రులు ఒక విగ్రహంగా ఉంటున్నారు, ఉద్యోగం ఒక విగ్రహంగా ఉంటుంది, వ్యాపారమే ఒక విగ్రహంగా ఉంటుంది, వాళ్ళ డబ్బే వాళ్ళకి ఒక విగ్రహంగా ఉంటుంది. రకరకాలైనటువంటి విగ్రహాలు హృదయాల్లో పెట్టుకొని దేవుని కంటే ఎక్కువగా నిద్ర చాలా మందికి విగ్రహం. దేవునికి ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా దేవుని కంటే ఎక్కువగా నిద్రను ప్రేమించి దాన్ని ఒక విగ్రహంగా పెట్టుకొని దానికే సమయం కేటాయిస్తున్నారు.
దేవుడు అంటున్నాడు, నేను అట్టి వాళ్ళ గోత్రాన్ని ఆకాశం క్రింద ఉండకుండా. ఎంత భయంకరమండి, ఎంత భయంకరం. దేవుని ముద్ర లేని కాదు, దాను గోత్రం యొక్క నొసట దేవుడు ముద్రించలేదు, దేవుని ముద్ర లేదు. అంటే దాని అర్థం రాబోయే దినాలలో వాడి మీద ఎవరి ముద్ర ఉంటుంది? యాంటీ క్రైస్తు పేరు కలిగినటువంటి ముద్ర వాడి మీద వేయబడుతుంది. ఉంటే యాంటీ క్రైస్తు ముద్రన్నా నొసటి మీద ఉండాలి, లేకుంటే దేవుని ముద్ర అయినా కానీ నొసటి మీద ఉండాలి. దేవుని బిడ్డ, నీ నొసట ఎవరి మీద ఉంటుంది? జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోక తండ్రి, నిత్య నివాసు అయినటువంటి యేసు, మీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రారంభించినటువంటి ఆరాధనలో ఇంతవరకు మీ ఆత్మ సన్నిధి మాతో కూడా ఉంచి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు మీకు వందనాలు. ప్రభువా, రాబోయే దినాల్లో యాంటీ క్రైస్టు దేవా, ఎవరి నొసటనైతే దేవుని ముద్ర ఉండదో వారి నొసట వాడి పేరు కలిగినటువంటి 666వ ముద్రను వాడు ముద్రించబోతూ ఉన్నాడు. ప్రభువా, వాడి ముద్ర మా మీద పడకుండా ఉండాలంటే దేవుని ముద్రను ఆయన రక్షించబడినటువంటి వారికి గుప్పలో మేమును ఉండటానికి అట్టి కృపదాయి చేయండి. ఈనాడు ప్రభా, యేసునందు విశ్వాసం నుంచి బాప్తీసం పొందినప్పటికీ కూడా దేవుడు తన ముద్ర వేసి ముద్రించినప్పటికీ ఆ ముద్రను చాలా మంది వారి నొసట నుండి తుడిపి వేసుకుంటున్నారు. 50 దినాలలో అంత్యక్రీస్తుకు వాళ్ళు దాసులు బానిసలు కాపోతున్నారు, వాడికి సాగిలపడి బ్రొక్కబోతున్నారు. కాబట్టి అలాంటి వారి నొసటన వీడు నాకు చెందినవాడు అని వాడు ప్రభువా వాడికి అమ్ముకోబోతున్నారు. ప్రభువా, అట్టి గుంపులో మేము ఎవరం కూడా ఉండకుండా దేవుని ముద్రను పరలోకం చేరేంత వరకు కలిగి ఉండటానికి అట్టి కృప కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కుటుంబాలకు దయచేసి మహిమ పొందమని, ఎత్తమైన వాక్యానికి నీరు కట్టి ఫలిపించేయమని, ఈ వారం అంతా చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు, రాకపోకలు, పిల్లల ఎగ్జామ్స్ లో వారి స్కూళ్లలో మీరు తోడుగా ఉండండి. యవన ప్రాయంలో ఉంటున్నారు, ఎటువంటి తొట్టుపాటు లేకుండా పవిత్రతను, పరిశుద్ధతను యవన బిడ్డలందరూ కాపాడుకుంటానికి అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం ప్రభువా, ఆత్మీయ జీవితంలో నూతన బలం, ఎదుగుదల, క్షేమాభివృద్ధి కలుగ చేయండి. ప్రభావ, మీరు త్వరగా వస్తున్నారు. మేమందరం పరలోకాన్ని కొనుక్కోబడి ఆ యొక్క ఎవరను లెక్కింప శక్యం కానిటువంటి గొప్ప సమూహంలో మేమందరం మా కుటుంబాలతో సహా ఉండటానికి అట్టి కృపదాయి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అపార్ట్మెంట్ లో, కాలనీలో, దమ్మాయిగూడ ప్రాంత ప్రజలు భారతదేశంలో, ప్రపంచంలో 330 కోట్ల మంది నశించిపోతున్నారు. అందులో భారతదేశమే 120 కోట్ల మందికి పైగా నశించిపోతున్నారు. అట్టి వారి మీద దేవుని ఆత్మను పొదిగించయ్యా, హృదయాలు తెరవండి. యేసయ్యే సృష్టికర్త అయిన దేవుడు, యేసయ్యే వారికి పాప శాపాల కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన రక్షకుడు. యేసు ద్వారానే పాపక్షమాపణ, రక్షణ, మోక్షమని ప్రతి ఒక్కరు గుర్తించినట్లు సహాయం చేయండి. మేము తిరిగి కలుసుకునేంత వరకు మమ్మల్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనకు కుటుంబాలకు సదా తోడేవండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.